హాయ్ ఫ్రెండ్, చికెన్ నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని మనం ప్యాన్లో వేసేసుకోవాలి. ప్యాన్లో వేసేసుకున్న తర్వాత 2 స్పూన్ల పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకొని మంచి కలుపుకొని వాటర్ అంతా ఇనికే విధంగా మంచిగా డ్రై చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇనకాల ఫ్రెండ్స్, మంచిగా కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు కళ్ళ లేకుంటే మాడిపోయే పొజిషన్ ఉంటుంది కాబట్టి మొత్తం వాటర్ మొత్తం ఇనికే విధంగా చూసుకోవాలి. మంచిగా వాటర్ మొత్తం ఇనికిన తర్వాత ఆ వాటర్ కంటెంట్ అంతా మొత్తం పోతుంది కాబట్టి మనకు రెసిపీ అనేది కర ఉంటుంది. మంచిగా మాగాల. మొత్తం వాటర్ మొత్తము ముక్కకు ఇనికే విధంగా ఉంచిన తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ తీసుకున్న తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత తగినంత కిలోకు పావు కిలో నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా నూనె కాగిన తర్వాత డ్రై అయిన చికెన్ ముక్కలు మళ్ళీ ఆయిల్లో వేసేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనము చేసుకోవాలి ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ దాకా వచ్చే వరకు మనము చూసుకోవాలి కాబట్టి మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేతేనే కర అనిపిస్తుంది. రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖరాబ్ కాకుండా ఉంటుంది. కాబట్టి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేసింది. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కకు దించుకోవాలి. కొంచెం ఆయిల్ చల్లగిన తర్వాత కప్పున్నర కారం యాడ్ చేసుకోవాలి. కిలో చికెన్ కాబట్టి కప్పున్నర యాడ్ చేసుకోవాలి. తర్వాత యావాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. నువ్వుల పొడి 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. 5 నుంచి 6 మసాలా పుల్లలు యాడ్ చేసుకోవాలి. కచ్చపచ్చ అందుకున్న వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసం ఒకటి పిండేసుకోవాలి. ఎందుకంటే కలుపుకునేటప్పుడు మంచి సర్వ్ అయిపోతుంది కాబట్టి ఒక నిమ్మకాయ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అన్ని ముక్క కంటుకునే విధంగా కలుపుకొని మళ్ళీ 3 నిమ్మకాయలు పిండేసుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయలు పిండేసుకొని మంచిగా వేడి చికెన్ పిక్లీ రెడీ.